హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాలతి శేఖర్ బ్లాగ్స్. మళ్ళీ ఏం చేస్తుందని చూస్తున్నారా? ఏం లేదండి, అలా హోమ్ డెకరేషన్ కోసం ఒక చిన్న ఐటెం తీసుకొచ్చా మీ ముందటికి. అంతా అయిపోయాక మీరే దానికి పేరు పెట్టాలి, నాకైతే తెలియదండి పేరు. ఒక చిన్న కుండ తీసుకోండి, మీకు నచ్చిన కలర్ వేసేసుకోండి. నేను మట్టికి ఇక్కడ రెడ్ కలర్ వేస్తున్నాను. ఈ కుండతో మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య పుట్నాలు రాకేవారంట. మీకు తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా పెయింట్ వేసుకున్న తర్వాత ఒక 5 minutes పక్కకు పెట్టేసుకోండి, అది ఆరుతుంది. ఆరిన తర్వాత ఒక మంచి మండ తీసుకోండి. ఆ మండని నేను అలా ఎందుకు అంటున్నా అనుకుంటున్నారా? చాక్తోటి నేను నిమ్మ చెట్టు మండ తీసుకున్నా, అందుకనే అలా అంటున్నా. తర్వాత దానికి బ్లాక్ పెయింట్ వేసుకోండి, చాలా బాగుంటుంది చూడడానికి. బ్లాక్ అయినా పర్లేదు, బ్రౌన్ అయినా పర్లేదు, అది మీ ఇష్టం, ఓకేనా? బ్రష్తో వేస్తే కావట్లేదని చేయితో వేస్తున్నా, ఏం చేయాలి, ఇక తప్పుతుందా? ఆరిపోయిన కుండను తీసుకొని ఇక మీకు నచ్చినట్టు డిజైన్స్ వేసేసుకోండి. నేనైతే ఇలా వేస్తున్నా, చూడండి. మీకు నచ్చితే ఇలా కూడా వేసుకోండి, ఓకేనా? మొత్తానికైతే అలానో ఇలానో కుండకు డిజైన్ వేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక క్యాండిల్ని తీసుకొని బౌల్లో కట్ చేసి వేసేసుకోండి. అలా వేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని, వాటర్ మసిలిన తర్వాత మెల్లగా మనం క్యాండిల్ కట్ చేసుకున్నాం కదా, గిన్నెని దాంట్లో నెమ్మదిగా పెట్టండి, లేకపోతే చేయి కాలిపోతుంది, జాగ్రత్త మరి. అలా కరిగించిన క్యాండిల్ని ఇలా తీసుకొచ్చుకోండి. ఒక గిన్నెలో కూల్ వాటర్ పెట్టేసుకొని నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. జాగ్రత్త అండి, నాకైతే చేయి కాలిపోతుంది. మొత్తానికైతే నా ఫ్లవర్స్ రెడీ చేయడం అయిపోయిందండో. మీ దగ్గర వచ్చిందో చెప్పండి కొంచెం. మీరు ఫస్ట్ రెడీ చేసుకున్న కుండలో ఇది పెట్టేసేయండి. మాకు సిమెంట్ లేదండి, అందుకే మేము ఉసుక పోసాం. మీకు సిమెంట్ ఉంటే మీరు సిమెంట్ వేసుకోండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.